హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 5వ తరగతి మన పరిసరాలకి సంబంధించి 12th లెసన్ నేర్చుకుందాం. 12th లెసన్ చారిత్రక కట్టడాలు వనపర్తి కోట. గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు, విశేషాలు తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీనినే చరిత్ర అంటారు. పూర్వకాలంలో నిర్మించిన కట్టడాలు, శిలాశాసనాలు, రాసిన గ్రంథాలు మనకు అప్పటి సంగతులను తెలియజేస్తాయి. మన తెలంగాణ రాష్ట్ర చరిత్రకు ఆనవాళ్ళుగా ఎన్నో కోటలు ఉన్నాయి. ఓరుగల్లు, గద్వాల్, గోల్కొండ, రాచకొండ, దేవరకొండ, భువనగిరి, దోమకొండ, వనపర్తి మొదలైన కోటలు ఆనాటి రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం తాము సాధించిన విజయాలకు గుర్తుగా కోటలను నిర్మించేవారు. ఇందులో వనపర్తి కోట గురించి తెలుసుకుందాం. ఇది మన రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో ఉంది. వనపర్తి హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు జనుం వీరకృష్ణారెడ్డి. మొదట ఇతను క్రీస్తుశకం 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవాడు. తరువాత దానిని సూగూరులో కోట నిర్మించి అక్కడికి మార్చారు. వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరండి? జనుం వీరకృష్ణారెడ్డి. మొదట ఇతడు క్రీస్తుశకం 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవారు. తరువాత అతడు తన యొక్క నివాసాన్ని పాతపల్లి నుంచి సూగూరుకు మార్చడం జరిగింది. ఆనాటి నుండి దానికి సూగూరు సంస్థానం అనే పేరు వచ్చింది. ఈ సంస్థానం గోల్కొండ సుల్తాన్లకు లోబడి సామంత రాజ్యంగా ఉండేది. ఈ సూగూరు సంస్థానం అనేది గోల్కొండ సుల్తాన్లకు లోబడి సామంత రాజ్యంగా ఉండేది. గోల్కొండను ఆనాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా పాలిస్తూ ఉండేవాడు. సంస్థానాధీశులని రెడ్డి రాజులు అని పిలిచేవారు. గోల్కొండను ఆ రోజు ఎవరు పాలిస్తుండేవారండి? సుల్తాన్లలో కులీ కుతుబ్ షా పాలిస్తూ ఉండేవాడు. ఈ సంస్థానీయులను రెడ్డి రాజులు అని పిలిచేవారు. వనపర్తి సంస్థాన రాజధానులు. ఫస్ట్ వనపర్తి సంస్థానం ఎక్కడ ఉండేదండి? 1510లో పాతపల్లిలో ఉండేది. తర్వాత దానిని సూగూరుకి మార్చడం జరిగింది. సూగూరు నుండి పెద్దజనంపేట నుండి కొత్తకోటకు, కొత్తకోట నుంచి శ్రీరంగపురం నుండి ప్రస్తుతం ఉన్నటువంటి వనపర్తికి మార్చడం జరిగింది. రెడ్డి ప్రభువులలో ఒక్కరైన రామకృష్ణారావు క్రీస్తుశకం 1707లో శ్రీరంగపురం నుండి రాజధానిని వనపర్తికి మార్చారు. పాతపల్లి నుండి సూగూరుకు మార్చింది ఎవరండి? జనుం వీరకృష్ణారెడ్డి. ఇక్కడ రెడ్డి ప్రభువులలో ఒక్కరైన రామకృష్ణారావు అనే అతడు క్రీస్తుశకం 1807లో ఈ వనపర్తి సూగూరు సంస్థానం నుంచి శ్రీరంగపురంలో ఉన్నటువంటి ఈ సంస్థానాన్ని వనపర్తికి మార్చడం జరిగింది. ఎవరు? రామకృష్ణారావు. ఏ సంవత్సరం? 1807లో. అప్పటి నుండి సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే వరకు వనపర్తి రాజధానిగా కొనసాగింది. వనపర్తి సంస్థానాన్ని క్రీస్తుశకం 1510 నుండి క్రీస్తుశకం 1948 వరకు 15 తరాల రాజులు పాలించారు. 15 తరాలలో 17 మంది రాజులు, 6 రాణులు పాలించారు. ఈ యొక్క వనపర్తి సంస్థానం యొక్క పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? క్రీస్తుశకం 1510 నుండి క్రీస్తుశకం 1940 వరకు మొత్తం 15 తరాల రాజులు పాలించారు. అందులో 17 మంది రాజులు, 6 రాణులు పాలించారు. ఈ సంస్థాన రాజులు వ్యవసాయ అభివృద్ధి కోసం బాగా కృషి చేశారు. సంస్థాన పరిధిలో ఉండే గ్రామాలలో 7 పెద్ద చెరువులను తవ్వించారు. వీటిని సప్త సముద్రాలుగా పిలిచేటటువంటి వారు. ఈ సప్త సముద్రాల యొక్క పేర్లు ఇవ్వడం జరిగిందండి. అవేంటో చూద్దాం. సప్త సముద్రాలు. ఫస్ట్ శంకర సముద్రం, ఇది ఎక్కడుందండి? కానాయపల్లి. సెకండ్ వన్ రంగ సముద్రం, ఇది ఎక్కడండి? ప్లేస్ శ్రీరంగపురం. వీర సముద్రం, ఇది తాటిపాముల దగ్గర. మహబూపాల్ సముద్రం, ఇది ఎక్కడండి? పెబ్బేరు. కృష్ణా సముద్రం, ఇది సక్కిరెడ్డిపల్లి దగ్గర. గోపాల సముద్రం, వేల్టూరు దగ్గర. రామసముద్రం ఎక్కడండి? రాయన్పేట. ఇలా 7 సముద్రాలను 7 ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగింది.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలిపారు. మన రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న సంస్థానాలన్నీ ఈ యూనియన్లో కలిసిపోయాయి. ఇండియన్ యూనియన్లో కలిపింది ఎవరండి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలిపారు. దేశంలో చివరగా విలీనమైనటువంటి సంస్థానం ఏంటండి? నిజాం సంస్థానం. వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రాజా రామేశ్వరరావు తన తల్లి అయిన సరళాదేవి పేరు మీదుగా సరళా సాగర్ నిర్మించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతటవే తెరుచుకుంటాయి. దీన్నే సైఫాన్ సిస్టమ్ అంటారు. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి చెరువులలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా ఈ యొక్క సరళా సాగర్ అనేది పేరు పొందింది. సరళా సాగర్ని ఎవరు నిర్మించారండి? రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ కట్టడాలు ఇవ్వడం జరిగిందండి. కట్టడం అది ఉన్నటువంటి ప్రాంతం, అది ఉన్నటువంటి జిల్లా, దాన్ని నిర్మించినటువంటి వారు. ఓరుగల్లు కోట ఎక్కడ ఉందండి? ఇది వరంగల్ జిల్లాలో ఉంది. ఈ ఓరుగల్లు కోటను నిర్మించింది కాకతీయులు. గద్వాల జోగులాంబ జిల్లా, నిర్మించినటువంటి వారు సోమనాద్రి. గోల్కొండ కోట హైదరాబాద్లో ఉందండి. కులీ కుతుబ్ షా నిర్మించాడు. రాచకొండ నల్గొండలో ఉంది. రేచర్ల సింగమనాయుడు నిర్మించాడు. దోమకొండ కామారెడ్డి జిల్లాలో ఉందండి. దీనిని కామినేని వంశస్థులు నిర్మించారు. భువనగిరి యాదాద్రి జిల్లాలో ఉంది. త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించడం జరిగింది. దేవరకొండ ఇది కూడా నల్గొండలోనే ఉందండి. దీన్ని రేచర్ల పద్మనాయుడు నిర్మించాడు. ఇక్కడ రాచకొండ అనేది నల్గొండలోనే ఉందండి. దీన్ని రేచర్ల సింగమనాయుడు నిర్మించిండు. దేవరకొండ అనేదాన్ని రేచర్ల పద్మనాయుడు నిర్మించడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి, రాచకొండ అంటే రేచర్ల, దేవరకొండ అంటే రేచర్ల పద్మనాయకుడు దేవర అని గుర్తుంచుకోండి. ఖమ్మం జిల్లా అనేది ఖమ్మం జిల్లాలో ఉందండి. దీన్ని నిర్మించింది కాకతీయ రాజులు. ఖమ్మం కిలా ఖమ్మంలో ఉంది. దీన్ని కాకతీయ రాజులు నిర్మించారు. మెదక్ కోట ఎక్కడుందండి? ఇది మెదక్ డిస్టిక్లో ఉంది. దీన్ని నిర్మించినటువంటి వారు ప్రతాపరుద్రుడు. ఫలక్నామా ఇది ఎక్కడుందండి? హైదరాబాద్లో ఉంది. దీన్ని సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించడం జరిగింది. రెడ్డి ప్రభువులు చక్కని కళాభిరుచి కలవారు. వీరు నిర్మించిన భవనాల గోడలకు, పైకప్పులకు రంగులతో అనేక రకాల డిజైన్లు వేయించారు. జర్మనీ నుండి సామాగ్రిని, కళాకారులను తెప్పించి వీటిని రూపొందించారు. వీరు సంగీతం, నాట్యం, హస్తకళలను కూడా ప్రోత్సహించారు. వనపర్తి రాజులు అనేక దేవాలయాలను కట్టించారు. వారిలో బహిరి గోపాలరావు తిరుపతి, కంచి, శ్రీరంగపట్నాలలోని దేవాలయాలను సందర్శించి శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు. శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారండి? బహిరి గోపాలరావు అనే అతడు నిర్మించాడు. ఇతడు తిరుపతి, కంచి, శ్రీరంగపట్నాలలోని దేవాలయాలను సందర్శించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది అద్భుత శిల్పకళకు నిదర్శనంగా ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుతుంది. ఈ రంగనాయక స్వామి ఆలయం అనేది ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుతుంది. బహిరి గోపాలరావు 8 భాషలలో పాండిత్యం ఉండడం వలన ఆయనను అష్టభాషా కోవిదులు అని పిలిచేవారు. ఇక్కడ కవులు కూడా ఉన్నారండి. వారిలో పావురం రంగాచార్యులు అనే అతడు శతాధిక గ్రంథకర్త. ఇతను తిరుపతి వెంకట కవులతో సాహిత్య సంవాదంలో పాల్గొన్నారు. బహిరి గోపాలరావు అనే అతడేమో అష్టభాష కోవిదులుగా పిలువబడ్డాడు. పావురం రంగాచార్యులు అనే అతడు శతాధిక గ్రంథకర్త. ఇతడు తిరుపతి వెంకట కవులతో సాహిత్య సంవాదంలో పాల్గొన్నారు. భ్రమరాంబిక సంవాదం రచించిన కడుకుండ్ల పాపయ్య శాస్త్రి. భ్రమరాంబిక సంవాదం రచించింది ఎవరండి? కడుకుండ్ల పాపయ్య శాస్త్రి. శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్చం గ్రంథాలు రాసిన అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి వనపర్తి సంస్థాన గొప్ప కవులుగా పేరు పొందారు. కవులు ఎవరెవరండి? పావురం రంగాచార్యులు,
కడుకుంట్ల పాపయ్య శాస్త్రి, అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. వీరు ముగ్గురు సంస్థాన గొప్ప కవులుగా పేరు పొందారు. పరిపాలన. వీరి సంస్థానంలోని భూములని కొలిచి వాటికి తగినట్లుగా పన్నులు నిర్ణయించేవారు. వీరు సంస్థానాన్ని 3 భాగాలుగా విభజించారు. అది ఫస్ట్ వన్ సూగూరు ప్రాంతం, సెకండ్ది వనపర్తి, మూడవది కేశంపేట ప్రాంతం. పరిపాలనా సౌలభ్యం కోసం ఇలా విభజించారండి. ఫస్ట్ది సూగూరు ప్రాంతం, సెకండ్ వనపర్తి, మూడవది కేశంపేట ప్రాంతం. ఈ ప్రభువులకు శక్తివంతమైన సైన్యం ఉండేది. నిజాం రాజ్యం దక్షిణ సరిహద్దులను ఈ సైన్యం సురక్షితంగా కాపాడుతూ ఉండేది. సూగూరు సిక్కాలు. నిజాం రాజు సికిందర్ షా రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణాలు ముద్రించడానికి అనుమతి ఇచ్చాడు. సూగూరు సిక్కాలు అంటే ఏంటి అండి? నిజాం రాజైన సికిందర్ షా ఈ యొక్క సంస్థాన రాజైన రామకృష్ణారావుకి స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతి ఇచ్చాడు. ఈ నాణాలు వనపర్తి సంస్థానంలోనే కాక నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యేవి. వీటికే సూగూరు సిక్కాలు అని పేరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం 13th లెసన్స్ నేర్చుకుందాం. 13th లెసన్ శక్తి. వాహనాలు నడపడానికి పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు అవసరం. కొన్ని వస్తువులకు విద్యుత్ శక్తి అవసరమైతే మరికొన్నింటికి సౌరశక్తి అవసరమవుతుంది. ఇంకొన్నింటికి ఇంధనాలు అవసరం. వీటి వల్ల ఆయా వస్తువులు, సామాగ్రి పనిచేయడానికి శక్తి లభిస్తుంది. ఇవన్నీ పనిచేయడానికి మూలం మనకు శక్తి. ఈ శక్తి వివిధ రకాల వనరుల నుండి లభిస్తుంది. శక్తి వనరులు: గాలి, నీరు, పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాసు, బొగ్గు మొదలైనవి. వాటిలో పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు మొదలైనవి శక్తి వనరులు. ఈ యొక్క శక్తి వనరులని వినియోగిస్తే ఖర్చు అయిపోతాయి. గాలి, సూర్యుడు వంటి శక్తి వనరులని ఎంత వాడుకున్నా తరిగిపోవు. తరిగిపోయే శక్తులు: పదార్థాలని మండించడం ద్వారా వచ్చే శక్తే ఇంధన శక్తి. వంట చెరుకు, బొగ్గు, కిరోసిన్, గ్యాసు, పెట్రోలు, డీజిల్ మొదలైనవి ఇంధనాలు. వీటిని భూమి నుండి వెలికితీస్తారు. లక్షల సంవత్సరాల క్రితం ఉన్న చెట్లు, జంతువులు భూమి లోపలికి చేరి ఇంధనాలుగా మారుతాయి. ఈ విధంగా భూమిలో లభించే పెట్రోలు, బొగ్గు, సహజ వాయువుని మనం వాడుతున్నాం. ప్రధానంగా వంట చెరుకును తగ్గించి సహజ వాయువును ఉపయోగించాలి. సహజ వాయువుని ఈ మధ్య కాలంలో పేడ నుండి కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని గోబర్ గ్యాస్ అంటారు. విద్యుత్ శక్తిని కూడా పొదుపు చేయాలి. మన రాష్ట్రంలో ఎక్కువగా జల లేదా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. దీనికి బొగ్గు, నీరు ప్రధానమైన వనరులు. ఈ బొగ్గు, నీరు అనేటివి తరిగిపోయే శక్తి వనరులు. బొగ్గు, కిరోసిన్, గ్యాస్, పెట్రోలు, డీజిల్, వంట చెరుకు ఇవన్నీ కూడా తరిగిపోయేటటువంటి శక్తి వనరులండి. తరిగిపోని శక్తి వనరులు: సౌరశక్తి. సూర్యకిరణాలు సౌర ఫలకాలపై పడినప్పుడు అవి వేడెక్కి విద్యుత్తును తయారు చేస్తాయి. ఆ విద్యుత్తును బ్యాటరీ నిల్వ ఉంచుకుంటుంది. బ్యాటరీలలోని విద్యుత్తును అవసరమైనప్పుడు మనం వాడుకుంటాం. సౌరశక్తిని ఉపయోగించుకొని పనిచేసే పరికరాలలో ఎమర్జెన్సీ ల్యాంపు, క్యాలిక్యులేటర్, సోలార్ హీటర్, సోలార్ కార్ మొదలైనవి సౌరశక్తిని ఉపయోగించుకొని నడుస్తాయి. మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే అటువంటి రాష్ట్రం గుజరాత్. సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం ఏంటండి? గుజరాత్. ఈ రాష్ట్రంలో పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌరశక్తితో పనిచేసే విద్యుత్ ఉపకరణాలని ఉపయోగిస్తున్నారు. రేడియో, టెలివిజన్, కంప్యూటర్ వంటి వాటిని కూడా సౌరశక్తితోనే వినియోగిస్తారు. నెక్స్ట్ వన్ పవనశక్తి. పవనం అనగా గాలి. గాలికి వేగంగా కదిలించే శక్తి, తిప్పగలిగే శక్తి ఉంటుంది. సైకిళ్ళు నడుస్తున్నప్పుడు ముందు చక్రానికి అమర్చిన డైనమో వల్ల బల్బు వెలుగుతుంది. సైకిల్ ముందు చక్రానికి అమర్చిన డైనమో వల్ల బల్బు వెలుగుతుంది. గాలిమరల ద్వారా తయారయ్యే విద్యుత్ని పవన విద్యుత్ అంటారు. దీనిని లైట్లు, ఫ్యాన్లు, యంత్రాలు మొదలైన విద్యుత్ పరికరాలకి ఉపయోగిస్తారు.
కొన్ని ప్రాంతాల్లో గాలిమరలను బావుల నుండి నీటిని తోడడానికి ఉపయోగిస్తారు. నీటి శక్తి, విద్యుత్ తయారీకి నీటిని ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్తును తయారు చేస్తారు. నీటి వేగాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ తయారు అవుతుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని ఉపయోగించి విద్యుత్ తయారు చేస్తున్నారు. మన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుని, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఉపయోగించి విద్యుత్ని తయారు చేస్తున్నారు. నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తునే జల విద్యుత్ అంటారు. పెద్ద రిజర్వాయర్లలోని నీటిని పెన్స్టాక్ అనే గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లని తిప్పుతారు. ఇలా టర్బైన్లను తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ని ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తారు. ఇలా నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలు అంటారు. తరిగిపోయే శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరులకి డిఫరెన్స్ చూస్తామండి. ఇక్కడ తరిగిపోయే శక్తి వనరులు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బొగ్గు ఇవన్నీ తరిగిపోయే శక్తి వనరులండి. తరిగిపోని శక్తి వనరులలో సౌరశక్తి, గాలి శక్తి, నీటి శక్తి తరిగిపోని వాటికి ఉదాహరణ. ఈ తరిగిపోయే శక్తి వనరులకి ఖర్చు ఎక్కువ అవుతుందండి, వీటికి ఖర్చు తక్కువ. ఇవి కాలుష్య కారకాలు. తరిగిపోయే శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాలుష్యాన్ని కలుగజేస్తాయండి. తరిగిపోని శక్తి వనరులు కాలుష్య రహితాలు. ఇవి ఎక్కువ కాలం లభించవు. తరిగిపోయే శక్తి వనరులు ఎక్కువ కాలం లభించవు, తరిగిపోనివి ఎప్పటికీ లభిస్తాయి. తరిగిపోయే శక్తి వనరులకి బదులుగా వేరే శక్తులని తయారు చేసుకోవడం అవసరం. ఇక్కడ తరిగిపోని శక్తి వనరుల్లో అయితే ఇతర శక్తుల తయారీ కన్నా వీటిని సక్రమ పద్ధతిలో అధికంగా వాడుకోవడం అవసరం. ఇవి రెండు డిఫరెన్సెస్ అండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో 13th లెసన్ నేర్చుకుందాం.